శ్రీవల్లి ఆస్తి ఎంతో తెలుసా? ఆమె ఒక సినిమాకి రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటుందో తెలుసా? అసలే ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇప్పుడు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నది, ఆమెకి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ హలో వెల్కమ్ టు వైస్ మంకీస్ మీడియా. నేను మీ రాకేష్. సో ఫ్రెండ్, తెలిసింది కదా, చలో సినిమాతో స్టార్ట్ అయ్యి పుష్ప సినిమాతో బాలీవుడ్ టాలీవుడ్లో శ్రీవల్లి అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. నేషనల్ క్రష్ శ్రీవల్లి, తెలిసిందిగా రష్మిక మదన్న. ఒక పేరంటే ఒక బ్రాండ్ నిలిచిపోయింది. మొన్న యానిమల్ సినిమాతో రణవీర్ కపూర్ అండ్ శ్రీవల్లి మధ్యలో ఎమోషనల్ అందరు ఏడ్చేసింది. ఆ టైంలో ఏ హీరోయిన్ ఆ టైంలో అంత ఎక్స్ప్రెషన్స్ రావు. అంటే ఆమెను చూసి మనకి ఏడుపు వచ్చిందంటే ఆమె ఎంత యాక్టింగ్ చేసిందో తెలిసిందే. సో ఒక్క సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటో తెలుసా? 4 నుంచి 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. అండ్ శ్రీవల్లికి ఆస్తి ఎంతో తెలుసా? 45 కోట్ల ఆస్తి ఉంది. అండ్ ప్రపంచంలో ఆమెకు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఇల్లు ఉంది. ముంబైలో అయితే 8 కోట్ల ఆస్తి ఉంది, ఆమెకి 8 కోట్ల ఇల్లు ఉంది. అండ్ హైదరాబాద్లో కూడా రీసెంట్గా ఒక ఇల్లు అయితే ఉంది, అది కూడా 10 కోట్ల ఇల్లు ఉంది. మొత్తానికి చూసుకుంటే శ్రీవల్లి గారు అంటే కన్నడ నుంచి వచ్చి అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా టాలెంట్ని నమ్ముకొని ఏదో ఒక ఛాన్స్ వస్తుంది కన్నడ నుంచి మన తెలుగులోకి వచ్చి చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇలా 1 బై బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటా పుష్ప సినిమాతో బాలీవుడ్ టాలీవుడ్ని మొత్తం షేక్ చేసింది. శ్రీవల్లికి ఎన్ని కార్లు తెలుసా? రేంజ్ ఓవర్, స్పోర్ట్స్ అంటూ చాలా కార్లు అయితే ఉన్నాయి. అండ్ మన హైదరాబాద్లో అయితే సెటిల్మెంట్ అవుతారు. ఎందుకంటే తెలిసిందే కదా, కొంచెం లవ్లో కూడా పడ్డారు, అది కూడా మనకు అందరికి తెలిసిందే. హాయ్ రౌడీ బాయ్స్, తెలిసిందే కదా, లవ్లో అయితే పడ్డారు. వాళ్ళ మ్యాచింగ్ కూడా చాలా మనం చూస్తూనే ఉన్నాం. ఓకే, ఒక కన్నడ నుంచి ఒక అమ్మాయి వచ్చి ఇలా సెటిల్మెంట్ అయిందంటే మనకు చాలా హ్యాపీనెస్. అండ్ పుష్ప 2తో కూడా వస్తున్నారు. మొన్ననే ఫోటో అయితే వచ్చింది శ్రీవల్లిది. పుష్ప 2తో ఇంకా బాగా ఎదగాల. అండ్ టాలెంట్ ఎవడబ్బా సొమ్ము కాదు, కన్నడ నుంచి కాదు, ఎక్కడి నుంచి వచ్చినా మన తెలుగులో అవకాశం ఇస్తారు. ఎవరు టాలెంట్ ఉన్నా కూడా అవకాశం ఇస్తారు. అండ్ ఇలాంటి సినిమాలు చాలా పుష్ప 2 కూడా మంచి హిట్ కావాలని కోరుకుందాం. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.